మీల్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. ఇప్పుడు కృష్ణా మిల్క్ కొత్తగా జార్స్లో హాఫ్ కేజీ 200 గ్రామ్స్ గేదె నెయ్యి, ఆవు నెయ్యి స్వచ్ఛమైనటువంటి, అంటే ఇవాళ రోజుల్లో తక్కువ ధరకి ప్రోటీన్ ఫుడ్ అనేది కేవలం నెయ్యి, పాల పదార్థాలని కృష్ణా మిల్క్ యూనియన్ అందిస్తుంది. వినియోగదారులు దాన్ని పూర్తిగా స్వీకరిస్తున్నారు. మేము ఎక్కడ కూడా దేశ విదేశాల్లో సైతం విజయ ప్రొడక్ట్స్ అంటే, కృష్ణా మిల్క్ యూనియన్ ప్రొడక్ట్స్ అంటే విదేశాల్లో సైతం చాలా ఆకర్షించబడతాం తెలుసు. ఇవాళ కూడా మా పాలకవర్గ అధికారులు అందరూ కూడా నిర్ణయించుకుని రకరకాల దీంట్లో కూడా వెళ్ళాలని జార్స్ ద్వారా కూడా మేము ప్రొజెక్ట్ చేయటం, ఈరోజు లాంచ్ చేయటం, దీన్ని కూడా వినియోగదారులు అందరూ కూడా స్వీకరించి స్వచ్ఛమైనటువంటి గేదె నెయ్యి, ఆవు నెయ్యి అన్ని క్వాంటిటీస్లో కూడా ఆ వినియోగదారులకు అందజేస్తున్నాం. దాన్ని ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. అందరికీ, వినియోగదారులకి, రైతులకి అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈరోజు జరిగిన పాలకవర్గ సమావేశంలో కూడా ఇప్పుడు పెద్ద శ్రీనివాసరావు ఏదైతే రాష్ట్ర సహకార భారతి అధ్యక్షులుగా వారు ఆల్ ఇండియా లెవెల్లో ఆనందంలో జరిగిన సమావేశంలో సక్సెస్ స్టోరీస్గా 7 స్టోరీస్లో కృష్ణా మిల్క్ విజయ యొక్క పాడి రైతుల యొక్క గాథను కూడా వినటం, దాన్ని కూడా దేశవ్యాప్తంగా ప్రొజెక్ట్ చేయడం కూడా జరిగింది. చాలా సంతోషం. దీంట్లో ఈ జరిగినటువంటి దాంట్లో మేము కూడా గమనించాం. చాలా బనాస్ గుజరాత్లో కూడా కొన్ని సక్సెస్ స్టోరీస్, బనాస్ అనే డైరీ చేసినటువంటి విధానాలను కూడా మేము చూసి ఇప్పుడే పాలకవర్గంలో సమావేశంలో చర్చించుకోవడం జరిగింది. ఖచ్చితంగా భవిష్యత్తులో మా ఉద్దేశం కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు దాకా చెప్పినట్టు ఏదైతే సహకార భారతి డైరీ సెల్ సభ్యులుగా, స్టీరింగ్ కమిటీ సభ్యులుగా జాతీయ స్థాయిలో నన్ను అపాయింట్ చేసినందుకు సహకార భారతి వారికి, దానికి సంబంధించినటువంటి పెద్దలు నాకు శ్రీనివాసరావు, అదే జాతీయ సెక్రటరీ, నేను సమావేశం అయిపోయినాక నిన్న వస్తుండే దారిలో దీపక్జీ ఫోన్ చేసి చెప్పడం జరిగింది, మిమ్మల్ని అపాయింట్ చేయడం జరిగిందని. చాలా సంతోషం. తద్వారా ఏదైతే అంటే కోఆపరేటివ్ ఉద్దేశం కూడా గ్రామంలో దేశ ఆర్థిక అభివృద్ధి చెందాలి, జీడిపి పెరగాలంటే గ్రామాల్లో రైతు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. గ్రామాల్లోనే జీడిపి ఎక్కువ. ఇవాళ డైరీ సెక్టర్లో 20% దాకా జీడిపి కేవలం గ్రామాల్లో డైరీ ద్వారా లభ్యం అవుతూ ఉంది. తద్వారా ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆశయం కూడా అదే. ఖచ్చితంగా ఆ ప్రకారంగా మేము కూడా ఏదైతే దేశంలో వివిధ స్థాయిలో వివిధ యూనియన్లు ఏం పనిచేస్తున్నాయో ఆ కావలసినటువంటి తక్కువ కాస్ట్, ఇంకా రైతుకి ఉన్నటువంటి వే ప్రొడక్ట్స్లన్నీ కూడా పేడ కాడి నుంచి, యూరిన్ కాడి నుంచి అన్నింటినీ కూడా కలెక్ట్ చేసి ఏం చేయాలి, ఆ రైతుకి తక్కువ ఖర్చుకి ఏ రకంగా వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్ అందజేయాలి. ఆ రైతు ఇంకా ఒక పాడి రైతు కోఆపరేటివ్ అంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ, ప్రధానమంత్రి గారు కానీ, ఇవాళ అమిత్ షా గారి ఉద్దేశం, కోఆపరేటివ్ మంత్రి గారి కూడా ఉద్దేశం అదే. అన్నీ కూడా ఒక గొడుగు తీసినందుకు ఇట్స్ ఎ గుడ్. మేము కూడా ఆ రైతు పండించేటువంటి ప్రతి పంటకి కావలసినటువంటి పరిశ్రమల్ని ఎలా స్థాపించాలి, ఏమేమి స్థాపించాలి, రైతు ఒక పాలు పదార్థాలు కాకుండా మిగతా ప్రొడక్ట్స్ కూడా యూనియన్ చేయగలిగితే ఆ రైతు ఇంకా ఆర్థిక అభివృద్ధి చెందుతాడు, గ్రామాల్లో పరిశ్రమ కూడా అభివృద్ధి చెందుతుంది. ఆ ఉద్దేశంతో మేము కూడా చర్చించాం. త్వరలోనే ఒక నిర్ణయాలు తీసుకుని కావలసినటువంటి కొన్ని పరిశ్రమల్ని, కృష్ణా మిల్క్ అనేది ఒక పాలు పదార్థాలు కాకుండా వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్, రైతు పండించేటువంటి పంటలకి చేయగలిగినటువంటి, అది మొక్కజొన్న పంట, పామాయిల్ పంట, ధాన్యం పంట, ఏమి చేయగలం ఇవన్నిటినీ కూడా మేము తీసుకుని తద్వారా ఆ రైతుకి రేటు ఎక్కడా కూడా కావలసినటువంటి, ఇవాళ గ్రామాల్లో రైతు అమ్మేటప్పుడు ధర తక్కువగా ఉండేటువంటి, ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మేము మిగతా రాష్ట్రాల్లో కూడా చూసాం, అదే జరుగుతూ ఉంది. మేము కూడా దీంట్లో కోఆపరేటివ్లో మీకు ఒక చిన్న విషయం, బనాస్ అనే డైరీ ఎక్కడ కూడా కోఆపరేటివ్, మనం కూడా పోటీ ప్రపంచంలో పరిగెత్తాలి. అక్కడ ఆ రాష్ట్రంలో రకరకాల వ్యాపారాలు చేసి 1003 రూపాయలు రేట్ ఇస్తున్నారు. కానీ ఈ రాష్ట్రంలో వాళ్ళు చేస్తే వాళ్ళు 820 రూపాయలు ఇస్తారు. ఎస్ సేమ్. మేము కూడా కోఆపరేటివ్ దాంట్లో కూడా అదే అడిగాం. కోఆపరేటివ్ అనేది కోఆపరేటివ్ స్పిరిట్గా ఉండాలి. ఇట్స్ గుడ్. వాళ్ళు ఆ ప్రాంతంలో రైతులకి ఎక్కడ వ్యాపారం చేసి సంపాదించినా ఆ ప్రాంతంలో రైతులకు డబ్బులు ఇస్తున్నారు. ఇక్కడ 800 ఇస్తున్నారు, అక్కడ 1500 ఇస్తున్నారు. మా ఉద్దేశం కూడా అదే. వాళ్ళు 1002 రూపాయలు ఇవ్వటానికి కావాల్సినటువంటి కారణాలన్నింటినీ కూడా మేము ఇప్పటిదాకా సమావేశంలో చర్చించాం.
మేము కూడా ఇంకా ఏ రకంగా రేటు పెంచి ఏ రకంగా రైతును సస్టైబిలిటీ చేసి ఆ ఎక్కువ ధర ఇవ్వటానికి కావలసినటువంటి అవకాశాలని అని చెప్పి మేము కూడా స్టడీ చేస్తున్నాం. ఖచ్చితంగా మేము అందరం కూడా కలిపి త్వరలోనే ముఖ్యమంత్రి గారిని కలిసి కావాల్సినటువంటి సపోర్ట్ ఏం చేయాలి, మేము కూడా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ రకమైన సపోర్ట్ తీసుకోవాలి, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మంత్రి గారిని అమిత్ షా గారిని కూడా కలిసి ఏ రకమైనటువంటి కేంద్ర ప్రభుత్వం కావాల్సినటువంటి బయోగ్యాస్ అంటే చాలా రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మైదా పిండి కానించి మొక్కజొన్న కానించి పిండి వంటలు కానించి ఇవన్నీ కూడా వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ చాలా వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. మేము కూడా ఏం చేయాలని ఇప్పటిదాకా మా కమిటీ సభ్యులు అందరూ కూడా చర్చించడం జరిగింది. భవిష్యత్తులో త్వరలోనే ఓ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసి మాకు నమ్మకం ఉంది. ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు కూడా అన్ని రంగాల్లో ముందుంటుంది. అది నందమూరి తారక రామారావు గారు ఆ రోజు మ్యాక్స్ యాక్టర్తో పెట్టడం వలన ఆ క్రియేటివిటీ చేయగలిగినటువంటి అవకాశాలు పాలకవర్గాలకు ఉన్నాయి. మేము కూడా మాకు కూడా అవి చూసినాక ఇంకా స్పిరిట్ పెరిగింది, ఇంకా చాలా చేయగలమనే కాన్ఫిడెన్స్ మాకున్నాయి. మేము భవిష్యత్తులో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సహకారంతో మేము ఖచ్చితంగా రైతుకు కావలసినటువంటి మౌలిక సదుపాయాలకు కావలసినటువంటి పరిశ్రమల స్థాపనకు ఏం చేయాలో ఓ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుని మేము తద్వారా ఎక్కడైతే మేము ప్రక్రియ చేస్తున్నామో కృష్ణా మిల్క్ ద్వారా కృష్ణా జిల్లా రైతాంగానికి ఇంకా ఆర్థిక అభివృద్ధి పెంచడానికి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా చేయగలమని మేము మనస్ఫూర్తిగా తలుస్తున్నాం, చేయగలం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.